వ్యాస పూర్ణిమ సందర్భంగా నేడు కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో వర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరస్వతి లిటరరీ ఫస్ట్ 2025ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రతి ఒక్కరిలో ఒక్కో ప్రతిభ ఉంటుందని, ఎవరు ఏం చేయగలరు అనేది వారికే తెలుస్తుందని విద్యార్థులకు సూచించారు. మన దేశంలో వసుదైక కుటుంబం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని, అందరూ కలిసికట్టుగా దేశ అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా ముందుకు వెళ్దామన్నారు. పర్యావరణానికి మానవులకు మంచి సంబంధాలు ఉన్నాయని, మనం వాటికి మంచి చేస్తే అవి కూడా మనకి మంచిని అందిస్తాయని అన్నారు. పర్యావరణానికి మానవుడు విఘాతం కలిగిస్తే వచ్చే విపత్తులు అలానే ఉంటాయి. చదవండి, రాయండి, మారండి అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించిన వర్మ ఫౌండేషన్ను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. As I was coming in, I could hear a lot of noise. It's from the students. It shows the vibrancy of our country actually. The vibrancy, the future of our country being vibrant is reflected in the students of today. And today being a very auspicious day, today is the Guru Purnima day. We observe Guru Purnima today as it is the birthday of Maharshi Vedavyas, the author of the Vedas and the author of the Mahabharata, the great book. And I am happy that the Varma Foundation, in association with Amarvani, is hosting this beautiful festival, Sahitya Festival, Saraswati Sahitya Festival. The word Sahitya itself is a lovely word. जो समाज के हित में होता है वही साहित्य है. That works, that helps in building a society, that gives strength to society, that reflects society, that is Sahitya. And today being Guru Purnima adds to the effect of the literature festival. Today is Guru Purnima when we worship Gurus. And the word Guru does not have an English word. Sometimes we are saying teacher, sometimes we are saying something else. But actually the Guru is a mentor. The closest word, English word to Guru is mentor. Who will make you. And this strong Guru Shishya Parampara tradition is from Bharat actually. This process of mentoring was actually given to the world by us. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాల పండుగను జరుపుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. కుక్కట్పల్లి నియోజకవర్గం పరిధిలోని మూసాపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుక్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్తో కలిసి బోనాల పండుగను పురస్కరించుకొని ఆలయాల వద్ద సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం విడుదల చేసిన చెక్కులను సంబంధిత ఆలయ కమిటీలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో తొలి పండుగ బోనాలని, వీటి నిర్వహణ కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు. అన్ని గుళ్ళకి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్సీగా మొదటిసారి మీరు ఎన్నికయ్యారు కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుందని పొన్నం ప్రభాకర్ గారు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా చేస్తానని నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా మన అసెంబ్లీ కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు బండి రమేష్ గారు, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రభుత్వం అధికారులు, గుడి చైర్మన్ గారు ఇలాగా. గురు పూజోత్సవం సందర్భంగా కూకట్పల్లిలో సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు విఘ్నేశ్వరుడు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈటల సాయిబాబా హారతి కార్యక్రమంలో సామూహిక గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయంలో భక్తులను కలిసి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, శ్రీకర్రావు, నాగరాజు, కార్పొరేటర్లు మహేందర్, శ్రీనివాస్, ఆలయ నిర్వహణ కమిటీ వారు, పలువురు నాయకులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే ప్రతి విజయం వెనకాల గురువు ఉంటారు. బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్తో అక్షరాలు రాసిన ఛాంపియన్స్ మన గురువులు. క్లాస్ రూమ్లో చదువుతో పాటు జీవిత పాఠాలు చెప్పేది మన గురువు. స్టూడెంట్ ర్యాంకులు కొడితే ఆనందపడేది మన గురువు. స్టూడెంట్కి ఉద్యోగాలు వస్తే గర్వంగా చెప్పేది మన గురువు. అందుకే మనం ఎంత ఎదిగినా, ఎంత పైకెళ్ళినా మన గురువుని, ప్రత్యేకంగా మన పాఠశాలని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాతృదేవో భవ. అమ్మ అంటే 2 అక్షరాలు కాదు, కనిపించే దేవత. తన జీవితం మన కోసం త్యాగం చేసేది మన అమ్మ. మన భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడేది మన అమ్మ. మనకి నడక నేర్పేది అమ్మ, మనకి బాధ్యత కూడా నేర్పేది అమ్మ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనమని ఆనాడు చెప్పినప్పుడు కేవలం డబ్బులు ఇస్తాం కాదు, తల్లి పట్ల గౌరవం పెరగాలి. ఎప్పుడో తల్లికి అండగా నిలబడాలి. నేను పాదయాత్రలో ఎప్పుడు చెప్పేవాడిని, అమ్మని జాగ్రత్తగా చూసుకొని నాన్న ఏడ్పించమని. అమ్మని మన గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంది. హైదరాబాద్ కుషాయిగూడ మంగాపురం శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ మంగాపురం కాలనీలో నెలకొన్న శ్రీ సద్గురు షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దేశ్ముఖ్ రాజశేఖర్ శర్మ మాట్లాడుతూ వందలాది మంది భక్తులు ఉదయం 5 గంటల నుండి సాయిబాబా దేవాలయానికి చేరుకున్నారు. అభిషేకాలు, అర్చనల పూజలో కూర్చొని శ్రీ సద్గురు సాయినాథుని ఆశీర్వాదాన్ని అందుకున్నారు. గురు పౌర్ణమి రోజున గురువులను ఆరాధించడం, జగతి సృష్టికర్తలైన పరమేశ్వరుడు, పార్వతీదేవి, శ్రీ సద్గురు షిరిడి సాయినాథుని, దత్తాత్రేయ స్వామి దేవుళ్లను ఈరోజు భక్తులు వారి కోరికలు ఏమైనా ఉంటే వారిని వేడుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి అనేది అపారమైన నమ్మకం. ఉదయం 5 గంటల నుండి వందలాది మంది సాయిబాబా భక్తులు దేవాలయానికి చేరుకుని అభిషేకాలు చేశారు.
ఉద్యోగం కంటే ఉద్యోగాలు సృష్టించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని ఆదర్శ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సిఇఓ డాక్టర్ రాధాకిషోర్ పాండ్రంగి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని విశ్వవిశ్వాసి ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన ఎంబీఏ ఐఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిర్మాణ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. నూతన విద్యార్థులు విద్యా వృత్తిపరమైన వాతావరణం కల్పించే లక్ష్యంగా విశ్వవిశ్వాసి కృషి చేస్తుందని, విద్యా వృత్తిపరమైన వాతావరణం వైపు వారిని మళ్లించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఐఎంబీఏ డైరెక్టర్ శ్రీ మీర్ ఇర్ఫాన్ ఉల్ హక్, అధ్యక్షుడు శ్రీ జిఎస్ఎస్వి రావు, చైర్మన్ శ్రీ శ్రీనివాస్ ఆచార్య, అడ్మిషన్ డైరెక్టర్ శ్రీ రామకృష్ణ స్వాగతం పలికారు. BV Ashwamedha, all these programs will definitely add. Over and above this, we have an incubation center that is dedicated especially for their internship. That is, startups would establish their offices here and give the students an opportunity to work with the startups, and right away the student can earn their stipends. And I wish all the students a great success. That is, we are very happy to claim that our students have been doing phenomenally well in India as well as overseas, especially when it comes to higher education. They have joined some very prestigious Ivy League universities overseas, London Business School, Kellogg's, these kind of universities. ఈ బ్యాచ్ లో ఈ ప్రోగ్రామ్ లో మాకు 3 ఎగ్జిట్స్ ఉంటాయి. థర్డ్ ఇయర్ ఎగ్జిట్, ఫోర్త్ ఇయర్ ఎగ్జిట్, ఫిఫ్త్ ఇయర్ ఎగ్జిట్. థర్డ్ ఇయర్ ఎగ్జిట్ తీసుకున్నందుకు బీబీఏ డిగ్రీ, ఫోర్త్ ఇయర్ ఎగ్జిట్ తీసుకున్నందుకు బీబీఏ ఆనర్స్ డిగ్రీ, అండ్ ఫిఫ్త్ ఇయర్ లో ఎగ్జిట్ తీసుకుంటే బీబీఏ ప్లస్ ఎంబీఏ, యూజీ ప్లస్ పీజీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అందజేయడం జరుగుతుంది. దీన్ని సక్సెస్ఫుల్ గా మేము ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ లో 11 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము. అలాగే 2025 బ్యాచ్ కి ఈ రోజు గురు పౌర్ణమి రోజు జూలై 10వ తారీఖున ఈ రోజు నిర్మాణ్ ప్రోగ్రామ్ లో వి హావ్ అడ్రస్ ది స్టూడెంట్స్, పేరెంట్స్, ఫ్యాకల్టీ. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నారు. 5 year MBA ప్రోగ్రామ్ ఇది. దీంట్లో many other typical colleges, these colleges stresses, emphasizes and practices more, gives more emphasis to application rather than just acquiring bookish knowledge. I just was going through their curriculum and their pedagogy. It is super impressive, and I hope and expect that all the students who are joining here will make the most of it. And BBA, especially in this current age of AI and other things, BBA is actually a right choice. I actually wanted to congratulate all the students here for taking this, making this decision. Right, in fact, even in the top B schools, there is a recent trend where the B schools like IIMs and all these things, they are actually. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సుకు అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులోనే విద్యార్థులు ఉన్నారు. పిల్లలను ఎక్కించుకునే క్రమంలో బస్సు కింద స్పార్క్ వచ్చి మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ హుటాహుటిన బస్సులో నుండి పిల్లలను కిందకు దింపేశాడు. బస్సు పాక్షికంగా దగ్ధమవడంతో మంటలను ఆర్పివేశారు ఫైర్ సిబ్బంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.